హాయ్ టు ఎవ్రీవన్. ఇప్పుడు నేను డిస్కస్ చేయబోయే టాపిక్ ఏవియల్ ట్రీస్. ఇది బీటెక్ వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఇది చాలా ఈజీగా ఉంటుంది, అర్థమైతే చాలా ఈజీగా ఉంటుంది, లేకపోతే చాలా టఫ్గా ఉంటుందన్నమాట. ఫస్ట్ మనకి ఏవియల్ ట్రీ ఎవరు ఇన్వెంట్ చేశారో మనం కనుక్కుందాము. ఏవియల్ ట్రీ ఫుల్ ఫామ్ అడెల్సన్ వెల్స్కీ అండ్ ఎమల్నాల్డిస్ అనమాట. ఇతను 1962లో మనకి ఇన్వెంట్ చేశారనమాట. ద ట్రీ వాజ్ ద నేమ్డ్ ఏవియల్ ఇన్ హానర్ ఆఫ్ ఇట్స్ ఇన్వెంటర్ అనమాట. అంటే ఏంటి అసలు దీనికి మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే హైట్ ఆఫ్ ది బ్యాలెన్స్ ఫ్యాక్టర్ అనేది కనుక్కోవడం. బైనరీ సెర్చ్ ట్రీ యొక్క బ్యాలెన్స్ ఫ్యాక్టర్ అనేది కనుక్కోవడానికి మనకి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఇలా మనం బ్యాలెన్స్ ఫ్యాక్టర్ చేయడం వలన మనకి సెర్చింగ్ అయినా కానీ ఇన్సర్షన్ అయినా కానీ మనకి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. అందుకని మనకి కొంచెం ఎక్స్టెన్షన్గా మనకి ట్రీస్కి వచ్చేసి మనకి బైనరీ సెర్చ్ ట్రీ వరకు కనుగొన్నారు. ఇంకొంచెం ఎక్స్టెన్షన్గా మనకి ఏవియల్ ట్రీస్ అనేది కూడా కనుగొన్నారనమాట. అంటే ఇందులో మనకి ఏంటంటే హైట్ ఆఫ్ ది బైనరీ సెర్చ్ ట్రీ కనుగొనడం వలన మనకి ఇన్సర్షన్ ట్రీ కానీ డిలీషన్ ట్రీ కానీ మనకి సెర్చింగ్ ట్రీ కానీ చాలా ఈజీగా ఉంటుందన్నమాట. అసలు ఫస్ట్ బ్యాలెన్స్ ఫ్యాక్టర్ అనే ఫార్ములా ఏంటి అంటే హైట్ ఆఫ్ ది లెఫ్ట్ ట్రీ మైనస్ హైట్ ఆఫ్ ది రైట్ ట్రీ. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ట్రీ అనే కాన్సెప్ట్లో టర్మ్స్ ఆఫ్ ట్రీలో మనకి హైట్ ఆఫ్ ది ట్రీ యొక్క అంటే ఏంటి మనకు తెలుసుకున్నాం. అంటే మనకి నోడ్ నుంచి మనము ఎక్కడి వరకు అయితే మనకి ఏ నోడ్ వరకు అయితే ఏ లెఫ్ట్ చైల్డ్ వరకు అయితే కానీ రైట్ చైల్డ్ వరకు అయితే తీసుకుంటున్నామో అన్ని నోడ్స్ని మనం ఏం చేస్తామో దాని యొక్క హైట్ని మనము మెజర్ చేస్తాం, హైట్ని మనము కనుక్కుంటాం అనమాట. అంటే ఏంటి బ్యాలెన్స్ ఫ్యాక్టర్ అంటే ఏంటి హైట్ ఆఫ్ ది లెఫ్ట్ ట్రీ మైనస్ హైట్ ఆఫ్ ది రైట్ ట్రీ అనమాట. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఫార్ములా. ఇది ఏవియల్ ట్రీ మనం చేయాలంటే మనకు కన్ఫ్యూజ్ అవ్వకుండా మనం చేయాలన్నమాట. దీని మీదనే ఏవియల్ ట్రీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఏ ట్రీ ఈజ్ సెడ్ టు బి బ్యాలెన్స్డ్. మనకి ట్రీ అనేది బ్యాలెన్స్డ్ ఎప్పుడు చెప్తుంది అంటే ఈ బ్యాలెన్స్ ఫ్యాక్టర్ ఈచ్ నోడ్ ఈజ్ బిట్వీన్ -1 to +1 అనే రేంజ్లో ఉంటుందన్నమాట. మనకి బ్యాలెన్స్ ఫ్యాక్టర్ అనేది ఎక్కడి వరకు ఉంటుంది, మనకి -1 to +1 అనే దాంట్లో ఉంటుందన్నమాట. ఆ రేంజ్ వరకు ఉంటుంది. లేకపోతే ఆ ట్రీ అనేది మనకి అన్బ్యాలెన్స్డ్ అవుతుందన్నమాట. కాబట్టి మనం ఏం చేయాలి, అప్పుడు నీడ్ టు బి బ్యాలెన్స్ ఫ్యాక్టర్ అనేది చేయాలన్నమాట. ఇఫ్ బ్యాలెన్స్ ఫ్యాక్టర్ ఇది ఎనీ నోడ్ +1 అయితే ఏమవుతుంది మనకి, ఇట్ మీన్స్ ద లెఫ్ట్ సబ్ ట్రీ ఈజ్ 1 లెవెల్ హయ్యర్ దాన్ ద రైట్ సబ్ ట్రీ అనమాట. అంటే ఏంటి, మనము లెఫ్ట్ సబ్ ట్రీ అనేది మనకి రైట్ సబ్ ట్రీ కన్నా తక్కువ అవుతుంది. హయ్యర్ దాన్ అంటే లెఫ్ట్ సబ్ ట్రీ అనేది ఎక్కువ అవుతుంది అనమాట దేనికన్నా, రైట్ సబ్ ట్రీ కన్నా. నెక్స్ట్ ఏంటి, ఇఫ్ బ్యాలెన్స్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎనీ నోడ్ ఈ 0 అయితే ఏంటి, ఇట్ మీన్ లెఫ్ట్ సబ్ ట్రీ